బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన విషయంలో ప్రతిదీ సంచలనంగా మారుతుంది. తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడి చేసి సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై 6 చోట్ల గాయాలు కూడా ఉన్నాయి. వెన్నుముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయమైంది. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి హాస్పిటల్కి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి ఆయన వెన్నుముకలో విరిగిన కత్తి భాగాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు చెప్పారు. 5 రోజుల తర్వాత సైఫ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు వారం రోజులుగా సైఫ్ అలీ ఖాన్ బిల్లు 36 లక్షలు అయిందని కథనాలొచ్చాయి. సైఫ్ అలీ ఖాన్ 35.95 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్టు ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నివాబుపా పేర్కొంది. క్లెయిమ్ చేసిన దాంట్లో 25 లక్షలు అప్రూవ్ చేసినట్టుగా వెల్లడించింది. పూర్తి చికిత్స తర్వాత తుది బిల్లులు సమర్పించిన తర్వాత మిగిలిన మొత్తాన్ని సెటిల్ చేస్తామని నివాబుపా తెలిపింది. సైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ వివరాలు సోషల్ మీడియాలో కనిపించాయి. చికిత్స ఖర్చు, అతడి డిశ్చార్జ్ తేదీల వివరాలు కూడా వెల్లడించింది. ఈ వ్యవహారంపై ముంబైకి చెందిన వైద్య నిపుణుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్ సైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని ప్రశ్నించింది. సైఫ్ ఇన్సూరెన్స్ ని త్వరగా ఆమోదించిన విధానాన్ని ప్రశ్నిస్తూ వైద్య నిపుణుల సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ IRDAకి లేఖ కూడా రాసింది. మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ తన బీమా పాలసీ కింద నగదురహిత చికిత్స కోసం 25 లక్షలు మంజూరు చేయబడ్డారు అని ఇటీవల వార్తల గురించి మా ఆందోళన మరియు అసంతృప్తి వ్యక్తం చేయడానికి లేఖ రాస్తున్నాం. ఇది సాధారణ పాలసీదారులతో పోలిస్తే సైఫ్ అలీ ఖాన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉందని తెలుస్తోంది. ఇది సెలబ్రిటీలు, ఉన్నత స్థాయి వ్యక్తులు, కార్పొరేట్ పాలసీలు ఉన్న రోజులకి అనుకూలమైన నిబంధన. అధిక నగదు రహిత చికిత్స పరిమితుల్ని పొందుతున్నారని, అయితే సాధారణ పౌరులకు తగినంత కవరేజ్, తక్కువ రీంబర్మెంట్స్ రేట్లతో ఇబ్బంది పడుతున్నారని వైద్యుల సంస్థ పేర్కొంది. సైఫ్ అలీ ఖాన్ హెల్త్ ఇన్సూరెన్స్ సామాన్యులు, ఉన్నతులకు మధ్య అన్యాయమైన అసమానత సృష్టిస్తోందని మెడికల్ కన్సల్టెంట్ అసోసియేషన్ పేర్కొంది. సామాజిక హోదాతో సంబంధం లేకుండా బీమా అందరికీ రక్షణగా ఉండాలని కోరుతున్నట్టుగా తెలిపింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేయాలని, సామాజిక హోదాతో సంబంధం లేకుండా అన్ని పాలసీదారుల్ని సమానంగా చూసేలా చూసుకోవాలని సంస్థ IRDAని అభ్యర్థించింది.